కొన్ని కవిత కూడా కామెంట్ చేయడం జరిగింది మల్లారెడ్డి పైన అండ్ వాళ్ళ అన్న అయినటువంటి కేటీఆర్ పైన. కేటీఆర్ అభివృద్ధి జపం అంతా అబద్ధమట. ఇన్ని రోజులేమో బావని టార్గెట్ చేస్తూ మాత్రమే కొంత కార్నర్ అన్నని కొంత కార్నర్ చేసింది. సో ఇవాళ అన్నను కూడా ప్రత్యేకంగా టార్గెట్ చేస్తుంది కవిత. మనం దయ్యాలు భూతాలు అని చెప్పేసి మాట్లాడినప్పటి నుంచే అనుమానం మనకు దయ్యాలు భూతాలు అనేది హరీష్ రావుని కేటీఆర్ను ఉద్దేశించి అన్నది అనేది జనాలకు అంతా అర్థమైపోయింది. కానీ బహిరంగంగా ఆమె ఇలా విమర్శలు చేసింది. కేటీఆర్ అభివృద్ధి జపం అంతా అబద్ధమని. మేడ్చల్ వచ్చి చూస్తే అసలు బండారం బయటపడుతుంది. జాగృతి అధ్యక్షురాలు కవిత 6 అడుగుల బుల్లెట్ మేడ్చల్లో ఒక్క ఆసుపత్రి కట్టించలేదని కామెంట్. ఎవరు వాళ్ళ బావ అయినటువంటి హరీష్ పైన. షాడో సీఎంగా చెలామణి అయిన కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా హైదరాబాద్ సిటీని ఎంత అభివృద్ధి చేశారని చెప్పడం పచ్చి అబద్ధమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఇప్పుడు అభివృద్ధి జపం చేస్తున్న వారు మేడ్చల్ వచ్చి చూస్తే అసలు బండారం బయటపడుతుందన్నారు. మేడ్చల్ జిల్లాలో 32 లక్షల మంది జనాభా ఉంటే కనీసం 100 పడకల ఆసుపత్రి కూడా లేకపోవడం బాధాకరమని 6 అడుగుల బుల్లెట్గా చెప్పుకుంటున్న నాయకుడు మేడ్చల్ జిల్లాలో కనీసం ఒక్క ఆసుపత్రి కూడా కట్టించలేదని కవిత పరోక్షకంగా హరీష్ రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దండం తల్లి, నీకు ఒక దండం, నీకు కాదనట్లేం. నువ్వు మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉన్నది, కాదనట్లేం. నీ 6 అడుగుల బుల్లెట్ అది 3 అడుగుల బుల్లెట్ అనేది రెండో అంశం. కానీ మరి ఈ బుల్లెట్లు చేస్తున్నటువంటి ఈ బుల్లెట్లు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఒక భాగస్వామిగా మీరున్నారు. 10 ఏళ్ల పాటు ఆ ప్రభుత్వంలో ఉన్నారు కదా. మరి ఆ రోజు కళ్ళు మూసుకొని ఉన్నారా? ఆ రోజు కనపడలేదా? మీ నాయన ముఖ్యమంత్రిగా ఉంటాడు, మీ అన్నేమో మంత్రిగా ఉంటాడు, మున్సిపల్ మంత్రిగా. మరి ఎందుకు చేయలేదు అన్నటువంటి దానిపైన ఎందుకు నిలదీయలేదు? ఆ రోజు ప్రజల్లోకి వచ్చి నేను ఎన్నిసార్లు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను కోరినప్పటికీ చేయట్లేదు కాబట్టి నాకు ఎమ్మెల్సీ వద్దు, ఎంపీ వద్దు అని వాళ్ళ మొగాన కాగితం కొట్టేసి నీ రాజీనామాను కాగితం ఆడ పడేసి రాకపోయినావు. అప్పుడు జనం నిన్నేమన్నా నమ్మేటోళ్ళు, నేను నమ్మేటోళ్ళు. నువ్వు చెప్పినటువంటి మాటలు వాస్తవే, కాదనట్లేము. హరీష్ రావు ఏ పని చేసిండు రాష్ట్రానికి, మీ నాయన ఏం పని చేసిండు, మీ అన్న ఏం ద్రోహం చేసిండు అనేది జనాలకు అందరూ తెలుసు, ప్రజలకందరికీ. కానీ నీ నోటి నుంచి వినడం అత్యంత బాధాకరం, అత్యంత బాధాకరం. ఎందుకంటే ఆ ప్రభుత్వంలోనే నువ్వు ఉన్నావు, ఆ ప్రభుత్వంతో కలిసి నువ్వు పనిచేసినావు, ఆ కుటుంబంతో ఉన్నటువంటి వ్యక్తులే మంత్రులుగా ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఆ రోజేమో మొద్దు నిద్రపోయినటువంటి కల్వకుంట్ల కవితమ్మ ఈరోజు బయటకు వచ్చి మాట్లాడడం హాస్యాస్పదమే. సో జాగృతి జనం బాటలో భాగంగా 4వ రోజు ఆమె కుక్కడపల్లి నియోజకవర్గంలో ఆమె పర్యటించింది. అనంతరం హోటల్లో ఆమె మీడియాతో మాట్లాడింది. కుక్కడపల్లిలో పర్యటిస్తుంటే ఇక్కడ కనీస సదుపాయాలు కూడా లేవని, అసలు హైదరాబాద్ను గ్లోబల్ సిటీ అని ఎలా పిలుస్తారని ఆమె ప్రశ్నించారు. కుక్కడపల్లిని మినీ ఇండియాగా చెప్పుకుంటారని, కానీ కనీసం ఇక్కడ ఇండ్లు రెంట్ తీసుకునే పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకపక్షం పట్టించుకోవడం లేదని, ప్రతిపక్షం అడగడం లేదని, అందుకే జాగృతి ఆధ్వర్యంలో జనం బాట చేపట్టి ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నామని తెలిపారు. కుక్కడపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ప్రభుత్వానికి కామధేనుగా మారిందని కవిత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్లలో ఈ నియోజకవర్గంలో 2,000 కోట్ల ప్రభుత్వ భూములను విక్రయించిందని పేర్కొన్నారు. కానీ నియోజకవర్గ అభివృద్ధి కోసం ₹1 కూడా కేటాయించలేదని విమర్శించడం జరిగింది. సో అన్న సంబంధించినటువంటి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వ్యవహారాలని ఇవన్నీ కూడా ఆమె ప్రస్తావించడం జరిగింది. అదే కోణంలో కంటిన్యూషన్గా నిన్న మల్లారెడ్డి పైన కూడా కొన్ని కామెంట్లు కూడా చేయడం జరిగింది. పూలమ్మిండు, పాలమ్మిండు, 1000 ఎకరాలు కబ్జా పెట్టిండు. ఎవరు మరి దీనికి సహకరించింది? ఈ కబ్జాలకు సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు? కవితమ్మ, మీరు సమాధానం చెప్పాలి. ఈ కబ్జాల వెనుక ఎవరున్నారు? మీ అన్న ఉన్నాడా? మీ నాయన ఉన్నాడా? హరీష్ రావు ఉన్నాడా? సార్ ఇన్ని కబ్జాలు కనబడ్డా ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చేయలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది. మల్లారెడ్డిని ఏమన్నా గుంట గుంజుకున్నదా ఇప్పటి వరకు? లేదు. పాలమ్మిన పూలమ్మిన కాదు, మొత్తం దోపకమే, మొత్తం దోచుకున్నాడే. ఇన్స్టిట్యూట్లో కానీ రాజకీయాల్లో కానీ ఇప్పుడు ప్రభుత్వ భూములు కనబడితే ఇప్పుడు గజ వణుకుతా అంటే ఇప్పుడు భూములే వణుకుతాయి. మల్లారెడ్డిని చూసి అమ్మ ఈ దుర్మార్గులు మళ్ళీ వచ్చిన మమ్మల్ని కబ్జా పెడతారా అని, రక్షించుర్రా అని చెప్పేసి వారికి నోరుంటే మాత్రం భూమికి ఒర్రు మొత్తుకును వామ మళ్ళీ వచ్చిన నాయన వీడని మొత్తం ఎక్కడ చెరువులు మొత్తం ఆగం చేసిండు. మనం వాన వస్తే వర్షం వస్తే సగం వరకు పోయినాయి, మొత్తం కుంట నిండింది మల్లారెడ్డి కాలేజీ మొత్తం అంతా కూడా. ఎందుకు నిండింది? అది వాడు పోయి మొత్తం దానిలో కట్టింది కాబట్టి కుంటలే కట్టే. 1 ఎకరం 2 ఎకరాలు ఎక్కడిది మొత్తం హైదరాబాద్ చుట్టూలా
వందల ఎకరాలు కబ్జా పెట్టిండు దొంగ. ఎమ్మెల్యే మల్లారెడ్డి పేదలకు చేసింది ఏమీ లేదు. ఆయన ఆక్రమణను సీఎం పట్టించుకోవట్లేదు. బీఆర్ఎస్లో బీటీ బ్యాచ్కే మంత్రి పదవులు. బీటీ అంటే బంగారు తెలంగాణ బ్యాచ్, బీటీ బ్యాచ్. కుత్బుల్లాపూర్ కుక్కడపల్లి ఎమ్మెల్యేలు భూ కబ్జాలు చేయడం ఆపాలి కవిత గారు చెప్తా ఉన్నారు. ఆపుతారుగా, ఇప్పుడు ఈమె చెప్పింది కాబట్టి ఆపుతారుగా వాళ్ళు. వాళ్లకు మీకు మేమున్నాం, మాకు మీరు నుర్లి. ఇగో ఈ కోణంలో ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. బంగారు తెలంగాణ అంటే బీటీ బ్యాచ్ ఎమ్మెల్యేలు తాము అధికారంలో ఉన్నప్పుడు మేడ్చల్ జిల్లా అభివృద్ధిని పక్కన పెట్టి చెరువులు భూములను కబ్జా చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తన ఇంటిలో జరిగిన శుభకార్యానికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించి మనవోడితో ఆయన కాళ్లు మొక్కించారని, దీంతో రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా మల్లారెడ్డి ఆక్రమణపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. 5 ఏళ్లు మంత్రిగా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న మల్లారెడ్డి పూలమ్మిండు, పాలమ్మిండు, 1000 ఎకరాలు కబ్జా పెట్టిండు. ఆయన పేదలకు చేసింది ఏమీ లేదని ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకబడ్డారు. కుత్బుల్లాపూర్ ఆయన కుక్కడపల్లి ఎమ్మెల్యేలు కబ్జాలు చేయడం ఆపండి, నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. కుక్కడపల్లిలో జరిగినటువంటి దాంట్లో ఒక సంబంధించినటువంటి మీటింగ్లో ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో మంత్రి పదవులు బీటీ బ్యాచ్కి దక్కాయని, ఉద్యమకారుడు షంబిపూర్ రాజుకు పదవి దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మౌలిక వసతులు లేవాలన్నారు. మేడ్చల్ కలెక్టరేట్ కూడా అందరికీ ఆమోదయోగ్యంగా లేదని చెప్పారు. జిల్లాలో ఒక్క ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రి కూడా లేదు అని, అక్కడి ప్రజలు నిర్లక్ష్యానికి గురవుతున్నారని దానికి నిదర్శనం ఇదే అని చెప్పేసి ఆమె నిన్న చెప్పేటువంటి ప్రయత్నం ఆమె చేసింది. సో పూలు అమ్మినటువంటి పాలు అమ్మినటువంటి మల్లారెడ్డిని కూడా కవిత వదిలిపెట్టలేదు. ఒక్కొక్కరు సంబంధించినటువంటి జాతకాన్ని ఆయా నియోజకవర్గాలకి, మొన్న ఇక్కడికి మన మంత్రి ప్రశాంత్ రెడ్డికి సంబంధించినటువంటి కబ్జాలు కూడా అయినాయి. ఆయన చెరువులను కబ్జా పెట్టిండు, భూములను కబ్జా పెట్టిండు అనేది ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి వర్గంలో పనిచేసినటువంటి వ్యక్తి ఆయన. సో ఆయన యొక్క బండారాన్ని కూడా బయటపెట్టింది. కేటీఆర్ది, హరీష్ రావుది, ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు. సో రోజుకొక సంబంధించినటువంటి ఏరియాకి వెళ్తే బీఆర్ఎస్ పార్టీని ప్రధానమైనటువంటి టార్గెట్గా కవిత ఎంచుకున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే అలా ఉన్నటువంటి 10 సంవత్సరాల పాటు ఆమె పనిచేసింది కాబట్టి ఎవరు ఎక్కడ కబ్జాలు పెట్టిండ్రు, ఏ కబ్జాలు పెట్టిండ్రు, ఏ విధమైనటువంటి అవినీతికి పాల్పడ్డారు అన్నటువంటి చిట్ట కవిత దగ్గర ఉంది. కవిత పర్యటన పలానా దగ్గర వరంగల్లో పలానా ఏరియాలో వర్ధనపేటలో ఉన్నది అని అనుకుంటే, సో వర్ధనపేటలో పనిచేసినటువంటి టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేకి గజ వణుకుతున్నాడు అక్కడ. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ కవిత పర్యటన అనగానే ఇక ఒక రకమైనటువంటి ఆందోళనకు గురవుతున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే ఆమెకు తెలుసు కాబట్టి చిట్ట. సో కవితకు సంబంధించినటువంటి వార్త అది. సో ఎందుకంటే దానికి కంటిన్యూషన్గా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేసినాం. సో నిన్న కేటీఆర్ అభివృద్ధి జపం అదంతా కూడా పచ్చి బోగసు, అదంతా కూడా అబద్ధం అని చెప్పేసి ఆమె చెప్పేటువంటి ప్రయత్నం చేసింది.